సమాజంలో మన చుట్టూ ఉన్న అనేక మంది వ్యక్తులపై సంబంధించి కానివచ్చు లేదా వ్యవస్థలోని అనేక అంశాలపై కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. అయితే ఆ అభిప్రాయమే సరి అయినది అని మిగతా వాళ్ళు చెప్పేది తప్పు అని వాదించే వాళ్ళు చాలామంది ఉంటారు. మిగతా వాళ్ళ అభిప్రాయాల్ని కనీసం పరిగణలోకి తీసుకొని వాళ్ళు కూడా ఉంటారు. సో మన చుట్టూ ఉన్న సమాజంలోని అనేక అంశాలకు సంబంధించి మీ ధోరణి ఏంటి, అది సరి అయినది అవునా కాదా అనేది తెలియజేసే ప్రయత్నమే ఈరోజు కపిల్ చిట్స్ జైహో సక్సెస్ మంత్ర లక్ష్యం. ముందుగా దీనికి సంబంధించి విశ్లేషించడానికి, దీనికి సంబంధించి మీ ధోరణి ఏంటో తెలియజేయడానికి ప్రస్తుతం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు లెజెండరీ పర్సనాలిటీ డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో ఉన్నారు. పట్టాభిరామ్ గారు నమస్కారం సార్. నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరూ కూడా ఈ ఒక వైట్ పేపర్ అండ్ పెన్ మీ చేతిలో పట్టుకొని ఉండండి. ఇప్పుడు పట్టాభిరామ్ గారు కొన్ని ప్రశ్నల్ని మీకు వేస్తారు. మీరేం ఆలోచిస్తున్నారనే విషయాలకు సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ పేపర్ పైన మీరు నోట్ చేసుకోవాలి. రైట్. ముందుగా పట్టాభిరామ్ గారు, ఒక వ్యక్తికి అనేక అంశాలకు సంబంధించి కొన్ని అభిప్రాయాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆ అభిప్రాయాలు సరైనవా కావా అని కొంతమంది ఆలోచించడానికి కూడా ప్రయత్నించారు. అసలు ఇట్లాంటిది ఎందుకు అంటే ఒక అభిప్రాయం, ఖచ్చితమైన అభిప్రాయం ఉండడం అనేది కరెక్టేనా? అంటే అది ఇదే కరెక్ట్ అని తెలుసుకోవడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా పెరిగిన వాతావరణం అందరిది ఒకలా ఉండదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం మనం. నాకు మా ఇంట్లో శ్రీరాముడు దేవుడు అని చెప్పారు. నేను శ్రీరాముడు దేవుడు అని అనుకుంటాను. మరో నా స్నేహితుడు ఉంటాడు, అతను మరో మతానికి చెందినవాడు, ఆయన దేవుడు అంటారు. ఇంకోళ్ళ ఇంట్లో ఇంకోటి. సో మనం నమ్మింది కరెక్ట్ అని అనుకోవడం తప్పలేదు. కానీ వాళ్ళు నమ్మింది తప్పు అని నేను ఎప్పుడైతే అన్నానో నా ధోరణిలో ఏదో తేడా ఉంది. సో మనకి అభిప్రాయాలు ఇలాగా మైండ్లో రిజిస్టర్ అవ్వడానికి కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్న సమాజం. మీ శరీరం అంతా ఒక కంప్యూటర్ అయితే మీ యొక్క బ్రెయిన్ అనేది ఒక హార్డ్వేర్. ఈ హార్డ్వేర్ మీద మన పెద్దలు వాళ్ళు ప్రోగ్రామ్ చేసేసారు. అమ్మ ఒకలా చేసింది, నాన్న ఒకలా చేసింది. ఇప్పుడు మీరు భారతదేశంలో పాకిస్తాన్ వాళ్ళ గురించి 4 మంచి మాటలు మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు, వాళ్ళు చెడ్డవాళ్ళు అని. ఎందుకంటే బ్యాడ్ ప్రోగ్రామింగ్ అయిపోయింది. వాళ్ళందరూ చెడ్డవాళ్ళని. నిజానికి పాకిస్తాన్ వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాకపోవచ్చు. అలాగే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని భారతీయుల గురించి అడిగితే చెడ్డవాళ్ళే అనొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సరే ఇలాంటి పెద్ద విషయాలు కాకపోయినా మనం కొన్ని చిన్న విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుని వి జంప్ ఇన్ టు కన్క్లూషన్ అండ్ అదే కరెక్ట్ అని అనుకోవడం వల్ల మనం చక్కని అవకాశాలు కోల్పోతున్నాం. ఇప్పుడు ఈ యూత్ ఉన్నారు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి అంకుల్ నేను 12th క్లాస్ పాస్ అయ్యాను, ఇంజనీరింగ్కి వెళ్ళినా లేదా మెడిసిన్కి వెళ్ళనా, ఈ రెండే అంటాడు. నువ్వు సీఏకి వెళ్ళొచ్చు కదా అంటే చెప్తాను విన్నాను అని. పాస్ అవ్వడం కష్టంట అంట. నువ్వు యూఆర్ జంపింగ్ ఇన్ టు కన్క్లూషన్. ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో సీఏ వద్దు అనేవారండి, ఐఏఎస్ మనందరికీ రాదు అని. మేము ఆ రోజుల్లో సివిల్స్కి వెళ్ళాలని అనుకున్నా ఎవరికైనా చెప్పడానికి భయపడేవాళ్ళం. చెప్తే నీకు ఐఏఎస్ వస్తుందా అనేవారు. సో అవి వాళ్ళ అభిప్రాయాలు అలా చెప్పడంతో ఏమైంది, మేము ఆ ప్రయత్నం మానుకున్నాం. సో ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాం. దేని గురించి కూడా మీరు ఇది ఇంతే అది ఇంతే అని అనకండి, ఆలోచించండి. కాన్సెప్ట్ మొత్తం అంతా అర్థం చేసుకుని ఏది బాగుంటుంది, ఏది కరెక్టు అని మనం జడ్జిమెంట్కి రావాలి అంటే విశ్లేషణ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ 5 వేళ్ళు ఉన్నాయండి, రైట్? మీ 5 వేళ్లలో ఏ వేలు బాగా స్ట్రాంగ్ చెప్పండి. విచ్ ఫింగర్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండి మామూలుగా? ఇది కదా మనం అంటాం అందరు ఇదే. విచ్ ఈస్ ద వీకెస్ట్ ఫింగర్? ఇది ఎందుకంటారు? దీంతో ఎక్కువగా సింగిల్గా వర్క్ చేయలేము మనం, సింగిల్ ఫింగర్తో కాదు. యాక్చువల్గా ఏంటంటే మీరు ఈ 2 చేతులు ఇలా పెట్టి ఇలా అని ఈ మిగతా ఫింగర్స్ని కదపగలరు, దీన్ని కదపగలరు, దీన్ని కదపగలరు, దీన్ని కదపలేరు, దీన్ని మనం కదపలేము. ఇది ఏది చేయాలన్నా కూడా మిగతా ఫింగర్స్ సహాయం కావాల్సిందే. మనిషి కూడా అంతేనండి. ఇవి ఎప్పుడు విడిపోవు కూడా, అందుకనే
పెళ్ళిళ్ళలో దీనికి ఉంగరం దొరుకుతారు. అంటే భగవంతుడు ఏమీ లేదు, మిగతా వాటన్నిటికీ ఏదో శక్తి ఇచ్చాడు. ఇది ఏ రకంగానూ దేనికి పనికిరాదండి. ఇది మీరు సిగ్నల్స్లో కూడా ప్రతిదానికి ఏదో ఒక అర్థం ఉంది. ఇది ఏ రకంగానూ చూపించలేం. అందుకని గాడ్ నెవర్ డినైస్ బట్ డిలేస్. కాబట్టి పనికిరానిదంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో. సో అలాగే మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఏ విషయంలోనూ కూడా ఇది వేస్టు అది వేస్టు అని అనుకోవడానికి వెళ్ళలేదు. ఏమై ఆ ఉద్యోగం ఎందుకు ట్రై చేయకూడదు, అది వేస్ట్ సార్, ఇది ఎందుకు, ఇది పనికిరాదు సార్, అది మనకి రాదు సార్. ఈ రకమైన అభిప్రాయం నుంచి మనం బయటపడాలి. ఈ జనరేషన్ మనం ఏం చేయాలంటే ప్రతిదాని గురించి మీరు ఆలోచించండి, విశ్లేషించండి, ముందుకు సాగండి. ఓకే. అంతేకాని ఇది ఇంతే అది ఇంతే అని మీరు ఎప్పుడైతే అన్నారో దెన్ మీరు మంచి అవకాశాలు కోల్పోతున్నారు. సో ఈవేళ మనం దానికి సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. మనం చాలామందిని గమనిస్తూ ఉంటామండి. వాళ్ళు ఎంత అలవోకగా జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటారంటే, ఏమండి అదేంటంటే ఇది పోనీ ఆయన అందులో ఆ రంగంలో ఉన్నాడా అంటే ఆయన ఆ రంగంలో లేడు, అది వేస్ట్, ఏమండి ఈ దేశం వేస్ట్, అదే. సో ఆ రకమైన యాటిట్యూడ్ నుంచి మనం బయటపడడానికి నేను ఒక చిన్న ప్రశ్నాపత్రం తయారు చేశానండి. మీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఇందులో తెలుస్తుంది. పట్టాభిరామ్ గారు, ఇంతకుముందు మీరు ఒక ఎక్సర్సైజ్ చెప్తారన్నారు, ప్లీజ్. దీనికి ఒక వైట్ పేపర్ మీద మీరు 25 నంబర్లు వేయండి. 25, ప్రతిసారి 10-15 ఉన్నాయి, ఇప్పుడు ఈసారి 25 పెట్టాం. దీంట్లో సమాధానాలు, నేను ప్రశ్న చదువుతాను, సమాధానం ఏ, బి, సి అని ఉంటుంది. ఏ అయితే ఏ అని రాయండి, బి అయితే బి అని రాయండి, సి అయితే సి అని రాయండి. అంటే ఇందులో రకరకాల ప్రశ్నలు వస్తాయండి. దీన్ని బేసికల్లీ జనరల్గా ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు విదేశాల్లో ఈ టెస్ట్ చేస్తారండి. ఇతనికి సమాజం పట్ల, అనేక రకాల వ్యవస్థల పట్ల ఇతనికి ఎలాంటి అభిప్రాయం ఉంది, ఈ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటారు ఇది. సో ఇప్పుడు 25 ప్రశ్నలు నేను చెప్తానండి. 25 ప్రశ్నలు మీరు ఒకసారి విని ఖచ్చితంగా ఆ సమయంలో మీరైతే ఎలా ప్రవర్తిస్తారు అనేది అక్కడ మీరు రాయండి. ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి. రైట్. ప్రశ్నలు కూడా చాలా సింపుల్, ఇవన్నీ మనకి రోజు ఎదురయ్యేవే. మిమ్మల్ని ఎవరైనా అకారణంగా విమర్శించారు, మీ తప్పు లేదు కానీ మిమ్మల్ని విమర్శించారు ఒకరు, దానికి మీరు ఏం చేస్తారు? ఏ, తిరిగి వెంటనే గట్టిగా సమాధానం చెప్తారు. బి, దాన్ని సీరియస్గా తీసుకోరు. సి, మీలో మీరే కుమిలిపోతారు, ఎందుకు ఇలా జరిగింది అని. 2, మిమ్మల్ని ఎవరైనా అకస్మాత్తుగా ఓ సభలో మాట్లాడమని అడిగినప్పుడు సడన్గా మీరు మాట్లాడండి అన్నారు, మీరు ఏం చేస్తారు? లేచి ఏ, తోచిన 4 మాటలు మాట్లాడతారు. బి, సారీ చెప్పి కూర్చుంటారు. సి, ఒళ్ళంతా చెమటలు పడతాయి, నోరు ఎండిపోతుంది. 3, మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా వినకపోతే ఏ, మాట్లాడేది సరిగ్గా ఉందో లేదో సరిచూసుకుంటారు. బి, నమస్కారం చెప్పి కూర్చుంటారు. సి, వాళ్ళని తిట్టుకుంటూ మాటలు కొనసాగిస్తారు. 4, మీకు నిద్ర వస్తున్న సమయంలో ఎవరైనా కబుర్లు చెప్తుంటే ఏ, రేపు మాట్లాడుకుందాం రా అని చెప్పి పడుకుంటారు. బి, ఆవలిస్తూ కూర్చొని వింటారు. సి, కిక్కురు మనకుండా వింటారు. 5, మీకు అర్జెంటుగా డబ్బు అవసరమైనప్పుడు ఏ, ఆత్మీయులను అడుగుతారు, వారు ఇస్తారు కూడా. బి, బ్యాంకు నుండి అప్పు తీసుకుంటారు. సి, ఎవరిని అడగలేక మీలో మీరే బాధపడుతూ ఉంటారు. 6, మీరు ఏదైనా సమావేశానికి వెళ్ళినప్పుడు ఏ, ముందు వరుసలో కూర్చుంటారు. బి, మధ్య వరుసలో కూర్చుంటారు. సి, ఆఖరి వరుసలో కూర్చుంటారు. 7, ఒక డిన్నర్లో అందరూ చెంచాలు ఫోర్కులతో తింటున్నప్పుడు ఏ, చేతనైతే వారిలా తినడానికి ప్రయత్నం చేస్తారు. బి, చక్కగా చేత్తో తింటారు. సి, చెంచాతో తినటం రాకపోయినా తినే ప్రయత్నం చేసి నవ్వులు పాలవుతారు, లేదా అసలు తినడం మానేస్తారు. 8, సమాజంలో రోజురోజుకి మారిపోతున్న విలువలను చూస్తున్నప్పుడు ఏ, సమాజంతో పాటు మీరు మారాలనుకుంటారు. బి, సమాజం మారినందుకు బాధపడిపోతారు. సి, సమాజాన్ని చూసి అసహించుకుంటారు. 9, మీ ఉద్దేశంలో స్నేహితులంటే ఏ,
కష్టసుఖాలను పంచుకునే ఆత్మీయులు, కాలక్షేపానికి పనికొచ్చే మనుషులు. బి, సి, మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేవారు. 10, మీ ఉద్దేశంలో సన్మానాలంటే ఏ, మేధను గుర్తించి చేసేవి, బి, చక్కని ప్రచారానికి పనికొచ్చేవి, సి, డబ్బులిచ్చి చేయించుకునేవి. 11, మీ ఉద్దేశంలో ప్రేమ పెళ్ళిళ్ళంటే ఏ, అనుక్షణం ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోవాలి, బి, కలకాలం నిలుస్తాయని గ్యారంటీ లేదు, సి, విడాకులు తప్పవు. 12, భవిష్యత్తు తలుచుకున్నప్పుడు ఏ, జరగబోయే దానిని తలుచుకోవడం ఎందుకు అనుకుంటారు, బి, అంతా బాగుంటుంది అనుకుంటారు, సి, చాలా ఆందోళన కంగారుగా ఉంటుంది. 13, ఇంటర్వ్యూలు పరీక్షలు ఎదుర్కోవాలంటే ఏ, మీకు ఎటువంటి భయం లేదు, బి, ఫలితం గురించి ఆందోళన ఉంటుంది, సి, చాలా భయపడిపోతారు. 14, మీ ఉద్దేశంలో జీవితం అంటే ఏ, సుఖదుఖాల సంగమం, బి, ఎలా ఉన్నా అనుభవించాల్సిందే, సి, కష్టాలమయం. 15, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పరిస్థితికి కారణం ఏ, మీ చేతలే, బి, పూర్వజన్మ ఫలితం, సి, తల్లిదండ్రులే. 16, మీకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో చేరితే ఏ, నాకు షుగర్ వ్యాధి లేనందుకు సంతోషిస్తాను, బి, చేయగలిగింది ఏమీ లేదని అనుభవిస్తాను, సి, నా కర్మాన్ని దేవుణ్ణి తిట్టుకుంటారు. 17, మీ ఉద్దేశంలో వృద్ధ తల్లిదండ్రులు, ఓల్డ్ పేరెంట్స్ అంటే ఏ, జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు, బి, ఏం చేయాలో తెలియదు, సి, ఓల్డేజ్ హోమ్లో పంపడం మంచిది. 18, బ్రిటిష్ దొరల వల్ల మనకేం జరిగింది, ఏ, వాళ్ళు నేర్పిన ఇంగ్లీష్ వలన మన పిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు వస్తున్నాయి, చైనా జపాన్లకు అదృష్టం లేదు అనుకుంటారు, బి, మంచి లేదు చెడు లేదు, సి, అంతా నాశనం అయిందంటారు. 19, మన దేశంలో రిజర్వేషన్లు ఉండాలా వద్దా, ఏ, అర్హులైన వారికి ఉండాలి, బి, కుటుంబంలో ఒకరికే ఇవ్వాలి, సి, ఇప్పుడు ఇంకా అవసరం లేదు. 20, మీరు ఎప్పుడైనా ట్రాఫిక్లో ఇరుక్కుంటే ఏ, ఓపికగా ఉంటారు, బి, తప్పదు కాబట్టి ఆగుతారు, సి, కర్మ అనుకుంటారు. 21, మన దేశ భవిష్యత్తు గురించి మీరేమనుకుంటారు, ఏ, అంతా మన చేతుల్లో ఉంది అనుకుంటారు, బి, సర్వనాశనం అవుతుంది అనుకుంటున్నారు, బి, మళ్ళీ బ్రిటిష్ వాడు వస్తే బాగుపడుతుంది అనుకుంటున్నారు. 22, మన దేశంలో సిగరెట్ కాల్చేవారిని ఏ, వద్దని చెప్పాలి, బి, మనకెందుకని ఊరుకోవాలి, సి, వదిలేయాలి. 23, మీ ఉద్దేశంలో విజయం అంటే ఏ, మన కృషిని బట్టి వస్తుందంటారు, బి, వెనకాల ఎవరైనా ఉంటేనే ఉద్యోగం వస్తుందంటారు, సి, పూర్వజన్మ సుకృతం ఉండాలంటారు. 24, మన దేశంలో ఎన్ని మతాలు ఉండాలి, ఏ, ఎన్నైనా పర్వాలేదు కానీ అందరికీ పరమత సహనం ఉండాలి, బి, అసలు మతాలు వేస్ట్ అంటారు, సి, ఒక్కటే ఉండాలి. 25, చివరిగా మానవుడు వైఖరి మార్చుకోవచ్చా, ఏ, తప్పక మార్చుకోవచ్చు, బి, చెప్పలేరు, సి, పుట్టుకతో వచ్చింది పుడమితోనే పోతుంది అని నమ్ముతారు. ఓకే అండి, టిక్కులు పెట్టారు కదా. ఇప్పుడు ఎన్ని ఏలు వచ్చాయో, ఎన్ని బీలు వచ్చాయో, ఎన్ని సీలు వచ్చాయో చూడండి. ఏకి 4 మార్కులు, బికి 3 మార్కులు, సికి 2 మార్కులు వేసుకోవాలి. మీలో ఎవరైనా 2 టిక్కు పెట్టారనుకోండి ఏ బి అని, అందులో బిఏ తీసుకోవాలి. లేదా బీసీ అన్నారనుకోండి సిఏ తీసుకోవాలి. సి అంటే 2 మార్కులు అన్నమాట, బి 3, ఏ 4. ఇప్పుడు అవి లెక్కబెట్టి టోటల్ చూడండి, ఫలితాలు చెప్తాను. సార్, మార్క్స్ ఆల్రెడీ టాలీ చేసుకొని ఉంటుంటారు, ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం చూద్దాం. కానీ ఎన్ని ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏంటి రిజల్ట్స్ ఏంటి చెప్పండి. ఫలితాలు మీరందరూ చాలా జెన్యూన్గా మార్కులు వేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కరెక్టే కావచ్చు, కానీ నా గురించి నాకు చాలా తక్కువ తెలుసు అనేది చాలామందికి తెలియదండి. ఈ యాటిట్యూడు, ఈ వైఖరి కానీ, లేదా ఇప్పుడు మనం చూస్తున్న ఈ లోకస్, ఈ ధోరణి
నా నా పద్ధతి ఇంతే, నేను ఇలా ఆలోచిస్తున్నాను అని నేను ఎప్పుడూ అనుకోనండి. ఎందుకంటే నేను ఎందుకు అనుకోనంటే నా గురించి నాకు కరెక్ట్గా తెలియదు. మీరు ఏది చెప్పినా ఎందుకు ఇలా చేసావు అంటే అది సమర్థించుకోవడానికి ట్రై చేస్తాను. బట్ ఇది ఒక వండర్ఫుల్ క్వశ్చనీర్ అండి. ఇందులో మీరు జెన్యున్గా వేసుకుని ఉంటే మీ మార్కులు ఫలితాలు చెప్తా వినండి. ఇది టేక్ ఇట్ ఇన్ వెరీ లైటర్ వే. మీకు 80 నుంచి 100 లోపున వస్తే మీ మార్కులు 80 నుంచి 100 లోపున వస్తే మీ యొక్క ధోరణి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. మీరు చెప్పేది నమ్మచ్చు, మిమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చండి. మీరు ఊరికే జడ్జిమెంట్లు ఇచ్చే మనిషి కాదన్నమాట. బాగా ఆలోచించి మీరు ఇస్తున్నారు అండ్ మిమ్మల్ని నమ్మచ్చు. మీతో ఉన్నవారందరూ కూడా మీ సలహాలు తీసుకోవచ్చు. 65 నుంచి 79 దాకా ఉంటే మీ ధోరణి బాగుంది, కానీ మీకు మంచి స్నేహితులు అంటూ ఎవరు ఉండరు. మిమ్మల్ని ఎవరు నమ్మరండి, ఎందుకంటే మీరు వాళ్ళని నమ్మరు. మీకు అందరి గురించి చాలా తక్కువ అభిప్రాయం ఉంది. ఏది చెప్పినా కూడా వాడికేం తెలుసు, వీడికి ఇలాంటి వాళ్ళు హాస్పిటల్లో చేరిన ఎవరు రారండి. ఒక కుటుంబ సభ్యులు మాత్రం బాగుండదు కదా, బాధపడతాడని వస్తారండి. ఇక 50 నుంచి 64 ఈ మధ్యలో ఉంటే వాళ్ళు డేంజర్లో ఉన్నారండి. వీళ్ళు డేంజర్లో ఉన్నారు, వెంటనే పద్ధతి మార్చుకోవాలండి. ఒక సిద్ధాంతాన్ని నమ్మాలి. రైట్, నేను నలుగురితో పాటు ఉన్నప్పుడు నలుగురితో పాటు నారాయణ నేను కూడా నేర్చుకోవాలి, నేను ఎదుటివారిని అభినందించాలి, నేను నవ్వుతూ ఉండాలి, నేను ఎదుటివారి స్థానంలో ఊహించుకోవాలి, వయసుకు తగ్గట్టుగా నేను మారాలి అనే అవగాహన అలవాటు చేసుకోకపోతే ఏమవుతుందంటే మనల్ని వెలివేసే పరిస్థితి వస్తుందండి. వెలివేయడం అంటే బయటకు పంపేయడం కాదండి, మనకి ఎవ్వరూ సహాయపడరండి. అత్యంత ఆత్మీయులు కూడా మీరు ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నారన్నా కూడా పోతే పని అంటారు. కాబట్టి మనం నలుగురితో పాటు ఉన్నప్పుడు మనం సర్దుకుపోయే తత్వం అలవాటు చేసుకోవాలంటే మీకు మీ స్కోర్ కనీసం 70 పైన రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. చేసిన రోజున యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. రైట్ సార్, కరెక్ట్ సార్. మీరు చెప్పినట్టు 65 అబవ్ వచ్చిన వాళ్ళు కూడా కొంతవరకు సమాజం పట్ల కొంత అనాసక్తత ఉన్న వాళ్ళే ఉన్నారని మీరు ఇంతకు చెప్పారు. వాళ్ళు దాన్ని అధిగమించి క్వాలిటీ పీపుల్గా ఇటు అబవ్ మార్క్స్ వచ్చేలాగా వాళ్ళ వైఖరిని వాళ్ళ ధోరణిని మార్చుకోవాలంటే ఏం చేయాలి? పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలండి. అంతే, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుని ఇప్పుడు అన్నీ నాకు కావాల్సినట్టే ఉండాలి అంటే ఎలాగా? సో నేను అలవాటు చేసుకోవాలి. రైట్, హాఫ్ గ్లాస్ ఎంటీ అనే బదులు హాఫ్ గ్లాస్ ఫుల్ అండర్ నేర్చుకోవాలి. ఎదుటివారికి కూడా ఆలోచనలు ఉంటాయి, ఎదుటివారికి కూడా అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా నేను గౌరవించాలి. లేదంటే నేను ఒక అథారిటేటివ్ పర్సనాలిటీని అవుతాను. నేను ఎప్పుడైతే అథారిటేటివ్గా ఉన్నానో ఎదుటివారు నన్ను నా హోదా చూసి, నా పదవి చూసి, నాకున్న స్థానం చూసి భయపడతారు తప్ప ఆ పదవి నుంచి పక్కకు వచ్చిన తర్వాత ఎవ్వరూ కేర్ చేయరండి. కాబట్టి మనం సమాజంలో ఉన్నాం కాబట్టి నలుగురితో సర్దుకుపోయే తత్వం అలవాటు చేసుకోవాలి. రైట్ సార్. ఓకే, ఒక అభిప్రాయం ఇదే కరెక్టు ఇది తప్పు అని వాదించే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ చివరిగా? మనం సర్దుకుపోవడం నేర్చుకోవాలండి. అడ్జస్ట్మెంట్స్ అని ఈ జీవితంలో 4 అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి ఫ్యామిలీతో అడ్జస్ట్మెంట్. ఒకసారి నా మాట కరెక్టే అనిపించవచ్చు, కానీ ఇంట్లో నలుగురు ఒక మాట చెప్పినప్పుడు నేను వాళ్ళతో ఏకీభవించడానికి ప్రయత్నం చేయాలి, అడ్జస్ట్మెంట్. రెండోది సమాజంతో అడ్జస్ట్మెంట్. మూడోది నా ఆత్మీయులతో సర్దుబాటు. నాకు సమాజంలో మన చుట్టూ ఉన్న ఇదే కాకుండా నాకు ఆత్మీయులు కొందరు ఉంటారండి, వాళ్ళతోటి వాళ్ళ మాటను గౌరవించాలి. అన్నిటిని మించి నాకు సర్దుబాటు. అంటే కొందరికి ఏదో ఒక అంగవైకల్యం ఉంది, ఓ సమస్య ఉంది, పేదరికం ఉంది, నా కర్మ, నా జాతకం, నా ఇది మీరు బాగున్నారు అని కాకుండా ఓకే ఇలా ఉన్నా సరే నేను ఇలా ఉండగలుగుతాను, ఇలా ఈ 4 అడ్జస్ట్మెంట్లు ఉన్న రోజుని మన ధోరణి మార్చుకోవచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభిరామ్ గారు. చాలా వాల్యుయబుల్ థింగ్స్ మీరు చెప్పారు. సమాజం పట్ల, ధోరణి పట్ల చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులు మీరు కూడా ఇప్పటిదాకా మీకు సంబంధించి మీ ధోరణికి సంబంధించి మీరు ఎక్సర్సైజ్ చేశారు కదా. అయితే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు.
మీరు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎదుటి వారితో పక్కన వారితో మీ చుట్టూ ఉన్న వారితో అడ్జస్ట్మెంట్ అవ్వడం నేర్చుకుంటే చాలు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. ప్రతి విషయాన్ని అంగీకరించడం నేర్చుకోండి, వినడం నేర్చుకోండి. అది ఫస్ట్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ కపిల్ చిట్స్ JO6 మంత్ర. రేపటి 6 మంత్రాలు మరో చక్కటి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.